myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. ఈ వీడియోలో నేను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడతాను. ముఖ్యంగా ఏవైతే పర్టికులర్లీ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసుకున్నారో, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ రిక్రూట్మెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. దాని గురించి కంప్లీట్గా ఉంటుంది. సో మిగిలిన బ్రాంచ్ వాళ్ళు మీరు చూసి కావాలంటే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. ప్యూర్లీ ద రిక్రూట్మెంట్ ఈజ్ ఫర్ డిప్లొమా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. ఓకే, చలో లెట్ us dive into the video here. Very good opportunity to be part of the central government organization. ఓకే, మనం చూడవచ్చు జాబ్ లొకేషన్స్ ఇక్కడ ఇచ్చినట్టుగా చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అంటే ఆల్మోస్ట్ నార్థన్ రీజియన్లో ఉంది. ఆ రీజియన్లో జాబ్ ఉండబోతుంది. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అప్లై ఫర్ ఇట్. ఓకే, సీనియర్ అసిస్టెంట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడను నేను. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే ఉందో దాని గురించి ఆ పొజిషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఓకే, రైట్. డేట్స్ విషయం కూడా మాట్లాడితే డేట్స్ ఫిబ్రవరి 4th రోజున ఓపెనింగ్ అయ్యింది ఆల్రెడీ. మార్చ్ 5th వరకు అయితే అప్లికేషన్ ఉంది. అంతవరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని నేను ఇన్ఫార్మ్ చేస్తున్నారు. మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఫాలో అవుతూ ఉండండి. దేర్ బై గెట్ టు నో అబౌట్ ద డీటెయిల్స్ హియర్. సో ఎలక్ట్రానిక్స్ పొజిషన్ సీనియర్ అసిస్టెంట్ అయితే ఉందో మొత్తం 47 వేకెన్సీ ఉన్నాయి. ఆ దాని గురించి మనం ఫోకస్ చేద్దాము. క్వాలిఫికేషన్ ఏంటి, పే స్కేల్ ఎంత ఉంది, ఎంత సాలరీ రావడానికి ఛాన్స్ ఉందని మొత్తం మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. డిప్లొమా బేస్ చేసుకుని ఎటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. ఓకే, రైట్. సో ఎమ్ఎల్మెంట్స్ చూసుకుంటే పే స్కేల్ ఇది 7th పే కమిషన్తో ఉంది. దీన్ని మీరు మనకి విత్ ఇన్ 1 yearలో వీ కెన్ ఎక్స్పెక్ట్ 8th పే కమిషన్. సో దాంట్లో ఇప్పుడున్న బేసిక్ పే ఎట్లయినా ఎవరైనా జాయిన్ అయితే స్టార్టింగ్లో బేసిక్ పే తోటి స్టార్ట్ అవుతారు. సో లెట్స్ సే సీనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే నౌ యూర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద బేసిక్ పే ఆఫ్ 36,000. విత్ ఇన్ 1 yearలో ఇట్స్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్ బై మినిమమ్ 2.3. అంటే అర్థం చేసుకోండి ఎంత శాలరీ ఉండబోతుంది. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ ఇట్ గోయింగ్ టు బి ద 5 digit శాలరీ, 6 digit శాలరీ డెఫినెట్గా ఉండబోతుంది బేస్డ్ ఆన్ డిప్లొమా. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది మీరు బేసిక్ పే అయితే 36,000 నుంచి 1,10,000 వరకు ఉన్న బేసిక్ పే ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేయబోతున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 yearsగా ఫిక్స్ చేశారు. ఓకే, దాంట్లో కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 years, ఎస్సీఎస్సీ స్టూడెంట్స్కి 5 yearsగా రిలాక్సేషన్ ఉంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన వాళ్ళకి ఇక్కడ 10 years ఇచ్చారు. ఓకే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కనుక ప్రీవియస్గా మీరు ఒకవేళ సర్వీస్లో చేస్తుంటే వాళ్ళకి 10 years వరకు ఇవ్వడం జరిగింది. అది చూడవచ్చు మీరు. ఓకే, ఇక పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకైతే 15 years ఎస్సీఎస్టీ వాళ్ళకి, 10 years అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 13 years ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి. ఎక్స్ అగ్నివీర్ మనకైతే ప్రాజెక్ట్ ఉందో అగ్నివీర్ అనేది ఏదైతే ఉందో దాంట్లో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ 4 years ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే మనకు కావాల్సిన ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కాబట్టి దాని గురించి మాట్లాడదాం మనం. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కనుక మీరు పొజిషన్ అప్లై చేసుకోవాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ రేడియో ఇంజనీరింగ్. దీంట్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో మీకు ఏదైనా ఆల్రెడీ డిప్లొమా చేసిన వాళ్ళు ఏదైనా ఆల్రెడీ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంటే డెఫినెట్ చాలా సాయం స్టూడెంట్స్ చాలామంది కూడా డిప్లొమా చేసిన తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ మైట్ బి ద ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. సో మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ టు గెట్ ఏ 6 digit శాలరీ ఫర్ ఎవ్రీ మంత్. ఓకే, చాలా ఇంకా ఫర్దర్గా మాట్లాడుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే సెలక్షన్ ప్రాసెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే రిటన్ ఎగ్జామ్ పెడతారంట. 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి అని చెప్తున్నారు. సిలబస్ 70% టెక్నికల్ సిలబస్ మీద ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని 30% జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. అంటే ఓవరాల్గా 70-30 రేషియోలో ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మినిమం 50% వస్తే నెక్స్ట్ స్టేజ్కి కన్సిడర్ చేస్తారు. ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 40% మినిమం వస్తే వాళ్ళని నెక్స్ట్ స్టేజ్కి కన్సిడర్ చేస్తారు. ఓకేనా, దాని తర్వాత అయితే మీకు యాబిన్షియో ట్రైనింగ్ ఉంటుందా 12 weeks ఉంటుంది. దాని తర్వాత ఓజేటీ ట్రైనింగ్ ఉంటుంది, అది మీకు 4 weeks ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు మాత్రం మీకు స్టైఫండ్ 25,000 పే చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ద జాబ్ దెన్. ఓకే, కామన్ డీటెయిల్స్ ఇచ్చారు, జనరల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయని. అంతే వేరే ఫైర్ సర్వీసెస్ వాళ్ళకు ఉన్నాయని మీకు ఇంకైతే మెన్షన్ చేయలేదు. బాండ్ అయితే ఉంది. విత్ 3 years వరకు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు 3 years సర్వీస్ మీరు కనుక ఆర్గనైజేషన్కి ఇస్తే తర్వాత మీకు ఎటువంటి పెనాల్టీ అయితే ఉండదు. మీరు బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే. ఒకవేళ మీరు 2 to 3 years మధ్యలో బయటికి రావాలని కూడా 1 lakh పే చేయాలి. 1 to 2 years మధ్యలో బయటికి రావాలని కూడా 2 lakhs పే చేయాలి.
అప్ టు 1 year లోపే మీరు ఆర్గనైజేషన్కి ఇంకో బెటర్ ఆపర్చునిటీ వచ్చిన వెళ్దాం అనుకుంటే మాత్రం 3 lakhs పే చేయాలి. సో విత్ బిహైండ్ 3 months టిల్ ద కంప్లీషన్ అయితే 1 lakh, 2 to 3 months ట్రైనింగ్లో కనుక ఉంటే ట్రైనింగ్ పీరియడ్ ఇది. ఓకే, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ట్రైనింగ్ పీరియడ్లో 75,000, బిహైండ్ 1 to 2 months 50,000, అప్ టు 1 month అయితే ఎటువంటిది అవసరం లేదనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ బిలాంగ్ టు ఎనీ కేటగిరీ అండ్ వాళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అప్రెంటిస్ ఆఫ్ ఏఐ. చాలాసార్లు మనం చెప్తూ వస్తున్నాం, నెంబర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్తూ వస్తున్నాం. అది చేయడం వల్ల ఇంతకుముందు ఈ ఆర్గనైజేషన్లో కనుక ఎవరైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేస్తుంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. వాళ్ళతో పాటు ఎస్సీకి లేదు, ఎస్టీకి లేదు, పీడబ్ల్యూడీకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు. ఉమెన్ బిలాంగ్ టు ఎనీ కేటగిరీ, ఎనీ కమ్యూనిటీ కేటగిరీ వాళ్ళకు కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగిలిన వాళ్ళు ఎవరంటే జనరల్ మేల్, ఈడబ్ల్యూఎస్ మేల్, ఓబీసీ మేల్ ఖచ్చితంగా 1000 రూపీస్ పే చేసుకోవాలి. ఆన్లైన్లో పే చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లింక్ కూడా మొత్తం కూడా మనము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కెరీర్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా డేట్స్ గురించి మాట్లాడితే యాజ్ ఎ సెడ్ 5th March విల్ బి ద లాస్ట్ డేట్ టు అప్లై. ఇంకా ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు మన వెబ్సైట్లో ఇవన్నీ పెడతా వచ్చారు, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ అప్లోడ్ చేస్తాను నేను, ఈ పీడిఎఫ్ ఫైల్ మీరు దానికి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ మనకు మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ డెఫినెట్లీ ట్రై టు అప్లై ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సార్ ఇది నార్త్ రీజియన్ ఉంది సార్, నేను అప్లై చేసుకున్నా. బీ అవేర్ ఆఫ్ ద లొకేషన్స్. ఓకే, ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఎంతసేపు ఉంటారు ఇక్కడే మన బౌండే ఉండకూడదు కదా. ఆపర్చునిటీ బెటర్ ప్లేస్లో ఉందంటే వెళ్తాం, ఏముంది. యూఎస్, కెనడా అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళు యూఎస్కి యూకేకి వెళ్తున్నారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ రైట్. ఇండియాలోనే ఉండబోతున్నాం మనం. ఆపర్చునిటీ బెటర్గా అనిపిస్తే మాత్రం టేక్ ఎ డిసిజన్ అండ్ వైజ్ డిసిజన్ తీసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.